మన పక్కదేశం బంగ్లాదేశ్ అగ్గిమీద గుగ్గిలంలా మండిపోతోంది. వీధులన్నీ హింసతో నిండిపోయాయి. అసలేం జరుగుతోందక్కడ? మార్పు కోసం పోరాడిన విద్యార్థులే ఇప్పుడు విధ్వంసానికెందుకు పాల్పడుతున్నారు? ప్రభుత్వం కూలిపోయినా శాంతి ఎందుకు రావడంలేదు? ఈ సంక్షోభం వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఏమనుకుంటాం చెప్పండి? ఒక ప్రభుత్వం పోయిందంటే ఆ తర్వాత అంతా ప్రశాంతంగా ఉంటుంది, ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందనుకుంటాం గదా. అయ్యో, కాని బంగ్లాదేశ్లో సీన్ మొత్తం ఉల్టా అయింది. శాంతి రావడమేమోగాని అశాంతి ఇంకా పెరిగిపోయింది. హింస అనేది రోజువారీ జీవితంలో ఒక భయంకరమైన భాగంగా మారిపోయింది. సరే, అసలీ పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ సంక్షోభం మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే మనం కొన్ని నెలలు వెనక్కి వెళ్ళాలి. అంతా మొదలైందెప్పుడంటే 2024 ఆగస్టులో స్టూడెంట్స్ చేసిన పెద్ద ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పగూలిపోయింది. ఆమె దేశం విడిచి పారిపోవాల్సొచ్చింది. ఆ టైంలో అందరూ అబ్బా, ఇక శాంతి వచ్చేస్తుందని అనుకున్నారు. కాని పాపం వాళ్ళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. హింస తగ్గకపోగా ఇంకా ఎక్కువైంది. చివరికి డిసెంబర్ 2025లో ఒక స్టూడెంట్ లీడర్ హత్య. ఆ హత్యతో పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది. ఇందాక చెప్పాను కదా, ఒక హత్య అని. అవును, ఇప్పుడు దేశమంతా ఇలా అగ్గిలా మండటానికి కారణం ఒకే ఒక్క హత్య. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు, కాని నిజం. దేశవ్యాప్తంగా ఇంత గందరగోళానికి, ఇంత హింసకు కారణం ఆ ఒక్క హత్యే. మరి ఎవరా వ్యక్తి? అతని పేరు షరీఫ్ ఉస్మాన్ హాదీ. ఇన్కులాబ్ మంచో అని ఒక స్టూడెంట్ గ్రూప్ ఉంది కదా, దానికి లీడర్. విద్యార్థుల దృష్టిలో అతను ఒక హీరో. ఎందుకంటే షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఇతనిది చాలా కీలక పాత్ర. అలాంటి వ్యక్తిని ఎవరో గుర్తు తెలియని వాళ్లు కాల్చి చంపేశారు. ఇంకేముంది, విద్యార్థుల కోపానికి అడ్డే లేకుండా పోయింది. ఈ విద్యార్థుల ఆగ్రహం చాలా ప్రమాదకరమైన టర్న్ తీసుకుంది. దేశంలో లా అండ్ ఆర్డర్ పోయి గుంపులే రాజ్యమేలడం మొదలైంది. దీన్నే ఇప్పుడందరూ మాబ్ జస్టిస్ అంటున్నారు. అసలు మాబ్ జస్టిస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే జనమే గుంపులుగా చేరి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం. వాళ్లే జడ్జీలు, వాళ్లే శిక్షలు వేస్తారు. అది హింసతో. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ గుంపుల ముందు పోలీసులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతోందో చూడండి. పోలీసులకే దిక్కులేదు. వాళ్లే ఈ గుంపులకు భయపడి పారిపోతున్నారు. మధ్యంతర ప్రభుత్వం అయ్యా శాంతంగా ఉండండి అని ఎంత మొత్తుకుంటున్నా ఎవ్వరూ వినట్లేదు. కనపడిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులని, ఆస్తులని తగలబెట్టేస్తున్నారు. ఇక సామాన్య ప్రజల పరిస్థితైతే మరీ దారుణం. వాళ్లకి అసలు భద్రతే లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ గందరగోళం, ఈ మాబ్ జస్టిస్ ఇప్పుడు రెండు చాలా ప్రమాదకరమైన రూపాలు తీసుకుంది. ఒకటి, మన దేశం మీద అంటే ఇండియా మీద విపరీతమైన ద్వేషం. రెండోది, మైనారిటీల మీద, ముఖ్యంగా హిందూల మీద దాడులు పెరిగిపోవడం. తమకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లని వీళ్లు వదలట్లేదు. మొదట మీడియాను టార్గెట్ చేశారు. ప్రోథోమలో, ది డైలీ స్టార్ లాంటి పెద్ద పెద్ద న్యూస్ పేపర్ ఆఫీసులపై దాడులు చేశారు. వాళ్ల ఆరోపణ ఏంటో తెలుసా? ఈ మీడియా అంతా పాత హసీనా ప్రభుత్వానికి, ఇంకా ఇండియాకి ఏజెంట్లుగా పనిచేస్తోందట. వీళ్లు చెప్పే కొత్త రాజకీయాలకు ఎవరైనా అడ్డొస్తే ఆ గొంతును నొక్కేయడమే వాళ్ల ప్లాన్. చూడండి, నిరసనకారులేమంటున్నారంటే హంతకులకు ఇండియానే ఆశ్రయమిస్తోంది. ఈ హత్య వెనుక ఉన్నది ఖచ్చితంగా ఇండియాయే. ఇది వాళ్లు బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంతోనే ఢాకాలోని మన ఇండియన్ హైకమిషన్ దగ్గర పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే చిట్టగాంగ్లో ఇండియన్ వీసా సెంటర్ను కూడా మూసేయాల్సి వచ్చింది. ఈ హింసలో అన్నింటికన్నా దారుణమేంటంటే మైనారిటీలు బలిపశువులు కావడం. దీపూ చంద్ర దాస్ ఒక ఫ్యాక్టరీ కార్మికుడు. ఇతని కథ వింటే ఈ భయానక పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఒక గుంపు ఇతన్ని చాలా కిరాతకంగా కొట్టి చంపేసింది. అంతటితో ఆగకుండా అతని శరీరాన్ని తగలబెట్టింది. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా, ఈ దాడుల వెనుక మతద్వేషం ఎంత బలంగా ఉందో. సరే, ఇంత హింస, ఇంత రాజకీయ అస్థిరత, వీటి మధ్య బంగ్లాదేశ్ భవిష్యత్తు ఏంటి? అసలు ఆ దేశం ఎటువైపు వెళ్తోంది? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు దేశం రెండుగా విడిపోయినట్టుంది. ఒకవైపు దేశం బయట ఉన్న షేక్ హసీనా నా పాలనలో దేశం ఎంత బాగుండేది, ఇప్పుడు చూస్తే నాశనమైపోయింది అని స్టేట్మెంట్లిస్తున్నారు. ఇంకోవైపు విద్యార్థులు ఇది మా విప్లవం, ఇది మా కొత్త బంగ్లాదేశ్ అని నినాదాలు చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్యలో నోబెల్ ప్రైజ్ విన్నర్ ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది.
షెడ్యూల్ ప్రకారమైతే 2026 ఫిబ్రవరిలో జనరల్ ఎలక్షన్స్ జరగాలి. కానీ ఈ అల్లర్ల మధ్య, ఈ గొడవల మధ్య ఆ ఎన్నికల ప్రశాంతంగా జరుగుతాయా అన్నది చాలా పెద్ద సందేహం. నిపుణులు ఒక చాలా భయంకరమైన హెచ్చరిక చేస్తున్నారు. ఈ హింస, ఈ గుంపుల రాజ్యం ఇలాగే కొనసాగితే మన పక్కనే బంగ్లాదేశ్ మరో ఆఫ్ఘనిస్తాన్గా మారే ప్రమాదముంది. ఇది కేవలం బంగ్లాదేశ్ సమస్యగా చూడలేం. ఇది మన ప్రాంతానికి, ముఖ్యంగా మన దేశ భద్రతకు కూడా చాలా పెద్ద ముప్పు. ఇప్పుడు అందరి మెదళ్లలో ఒకే ఒక్క ప్రశ్న తిరుగుతోంది. చట్టం పనిచేయట్లేదు, సరైన నాయకత్వం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ను ఈ సంక్షోభం నుంచి ఎవరు బయటపడేస్తారు? ఆ దేశ భవిష్యత్తు నిజంగా ఏంటి? ఈ ప్రశ్నలకు బహుశా కాలమే సమాధానం చెప్పాలి.